సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున కార్యకర్తలను ఉద్దేశించి 2.0 నేనేంటనేది కార్యకర్తలకి ఎలాగా అండగా ఉంటానని ఈ రోజున మాట్లాడడం జరిగింది. మీరు 0.5 అని మాట్లాడారంటే 6 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తివి నువ్వు 0.5 గడవా? లేదు, సింగిల్గా పోటీ చేసి 151 సీట్లు గెలుచుకొని ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుకొని ఈ భారతదేశంలోనే ఏ సీఎం కూడా చేయనటువంటి పరిపాలన చేసి ఈ రోజున గాంధీ కళల కన్నా మరి విలేజ్లో ఏదైతే మరి మన ఇంటింటికి మరి ఈ యొక్క పరిపాలన ఏ విధంగా అయితే మనం అందించాలనే గాంధీ కళల కన్నా స్వరాజ్యం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు. అది ఈ రోజు నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు? లోకేష్ గారు అండ చూసుకొని ఈ రోజున 0.5 అని మాట్లాడుతున్నావు అంటే మీ అధినాయకుడు 0.5 లేదంటే లోకేష్ 0.5 లేదంటే మాట్లాడినటువంటి వ్యక్తివి నువ్వు 0.5 అనేది ప్రజలు అంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీరు ఏ రకంగా కూనీ చేసి, ఏ రకంగా ట్యాంపర్ చేసి, ఏ రకంగా మరి కుట్రలు పండినటువంటి వ్యక్తులు మీరు ఈ రోజున అధికారంలోకి వచ్చి ప్రజలు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని మీరు పిచ్చోడి చేతిలో రాయిలాగా వినియోగించి ఏ రకంగా అయితే పరిపాలిస్తూ ఉన్నారో 8 నెలల్లోనే ప్రజలతో మీరు మన్నల్ని పొందాలి కానీ చెప్పులు చీపులతో కొట్టించిన స్థాయికి మీరు వచ్చారంటే ఎవరు 0.5 ప్రభుత్వం, ఎవరు 0.5గా ఉన్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంకోసారి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడితే ఖబర్దార్ సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఖచ్చితంగా నువ్వు మళ్ళీ ఎలక్షన్లో ఎలా గెలాలనేది ఆలోచించుకో. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి 170 అయితే 175 లేదా 225 సీట్లు అయితే 225 సీట్లకి గెలిచే ప్రణాళికగా జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున 2.0 వెర్షన్తో అధికారంలోకి రాబోతూ ఉన్నారు. కార్యకర్తలకి అండగా ఉండి మీరు ఏదైతే రెడ్ బుక్ అన్నారో ఆ రెడ్ బుక్కి ప్రత్యామ్నాయంగా మేము గ్రీన్ బుక్ తీసుకొస్తామా, వైట్ బుక్ తీసుకొస్తామా, బ్లూ బుక్ తీసుకొస్తామా, అందులో రేపొద్దున ఎవరైతే మితిమీరి మీ యొక్క చట్టాన్ని చేతిలో పెట్టుకొని మా కార్యకర్తల్ని మీరు అక్రమ కేసులు బనాయించి మీరు మా కార్యకర్తల్ని ఇబ్బంది పడుతూ ఉన్నారో గుర్తుపెట్టుకోండి. రేపు రాబోయే కాలంలో మీ అందరికి కూడా ఏ స్థాయిలో ఎవరిని ఏ రకంగా ఉంచాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక రచించారు. ఖచ్చితంగా తగిన మూల్యం మీరు చెల్లించుకోవడానికి సిద్ధమవ్వండి. 0.5 కాబట్టినే 3 పార్టీలకి కలిసి మీరు ఎలక్షన్ పోటీ చేయడానికి మీరు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మొగాడు కాబట్టినే సింగిల్గా పోటీ చేసి ఈ రోజున మేము ఓడిపోవచ్చు కాక రేపొద్దున గట్టిగా సమాధానం చెప్పడానికి ప్రజలు మాకు 40% ఓట్లు వేశారు. కాబట్టి ఖచ్చితంగా 0.5 మీరే, అందుకే ముగ్గురు కలిసి వచ్చారు. మీరు 0.5 నా లోకేష్ గారు 0.5 మీ అధినాయకుడు 0.5 అనేది చంద్రశేఖర్ రెడ్డి గారు మీరే నిర్ణయించుకోవాలి.